తెలంగాణలో చంద్రబాబు పాలన నడుస్తోందని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపై ఎన్ని కుట్రలు పనినా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. తలతోకాలేని ప్రశ్నలతో ప్రవేశిస్తే గొంతుకను ఆపలేరన్నారు. గతంలోనే సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యక్తి రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడా లేకుంటే ఆంధ్రలో చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడా ఏమీ అర్థం కాని స్థితి ఉన్నది. సిట్ వాళ్ళు విచారణ రమ్మని నోటీస్ ఇచ్చిర్రో నిన్న వెళ్ళి అక్కడ చూస్తే 7 గంటలు విచారణ చేసిర్రు. ఏం విచారణ చేసిర్రు? ఏమన్నంటే బట్టగాల్చి మీదేసుడు తప్ప అందులో ఏం లేదు. ఆయనే కడిగిన ముత్యం లాంటి వాడు. మీరు ఎన్నిసార్లు బురదల్లుండి ఎన్నిసార్లు బురదల్లినా కొద్ది ఇంకా అది షేన్ అవుతుంది తప్ప దానికి ఇంత మెరిపే వస్తుంది తప్ప దానిలో అపకీర్తి అనేది రాదు. నువ్వు 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారెంటీలు అన్నావు. నువ్వు ఇచ్చిన దాన్ని చెయ్యమని మనం నిలదీసినందుకు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిన దాన్ని వమ్ము పాలు చేయకు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రివి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిలో హోదాలుండి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయకు, సక్రమంగా పరిపాలించు అని చెప్పినందుకు ఈ విచారణల పేర్ల ఏదో ఒకటి బట్టగాల్చి మీదేద్దాం, ఏదో ఒకటి బురదల్దామని పిలుచుడు తప్ప అందులో ఏమీ లేదు. అప్పుడు కాళేశ్వరం పేరు మీద ఓ బురద జల్లే ప్రయత్నం చేస్తే మీరేసిన కమిటీ వాళ్ళు ఏం చెప్పిర్రు? ఇలా ఏమీ లేదు, ఈ అయిన దాన్ని ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఎల్ఎన్టీ వాళ్ళతోని మరమ్మతులు చేయించమని చెప్పారు. అప్పుడే మీకు బుద్ధి రావాల్సింది. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో చెప్పారు. ఏం చెప్పారు? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది వట్టిది, మా విలువైన సమయాన్ని వృధా చేయకండి అని సుప్రీంకోర్టులో తీసేసారు. నీ మంత్రులు కొట్టుకుంటుర్రు, నీ పాలన గాడి తప్పింది, నీకు సపోర్ట్ చేసే మీడియా కొట్టుకుంటుర్రు. ఆ మీడియా వల్ల కొట్టుకున్నందుకు ఈ మంత్రులు కొట్టుకున్నందుకు ప్రజలకు ఇచ్చే మిమ్మల్ని అడుగుదామనుకున్న హామీలు కూడా తప్పుదో పట్టనీకా ఇది ఏందని వాళ్ళు క్వశ్చన్ వేసినందుకు సిట్ పేరు మీద నోటీస్ పంపారు. దానికి ఏమన్నా తలా తోక ఉన్నదా? ఆ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా? నిన్న 7 గంటలు విచారణ చేసిరు వాళ్ళు. 7 గంటల విచారణలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏం లేవు. మాకున్న సమాచారం ప్రకారం హరీష్ అన్ననే వాళ్ళకి క్వశ్చన్ వేసిండు. అసలు ఎందుకు పిలవాల్సి వచ్చింది, దానిలో కారణాలు ఏమున్నాయి,